అయితే టిఫిన్లు చేసిన తర్వాత పిల్లికి మేపుతాను అనమాట ఇలా. యాక్చువల్గా ఈ రెస్టారెంట్ స్పెషల్ ఇదే అనమాట, దీనికోసం వచ్చాను. నాకు మాత్రం ఓన్లీ ఆ రోబో కోసమే చూస్తుంది. బిర్యానీ వచ్చిందనమాట. ఒక రాయిలా ఉన్నాను. ఫౌంటైన్ ఎప్పటి నుంచో మా ఇంట్లో పెట్టుకుందాం అనుకుంటాను, కానీ మా ఆయన ఇల్లు కట్టాను. ఇంకా గీతమ్మ కోసం మా ఆయన అయితే చాక్లెట్లు తీస్తారు. చేతిలో బొమ్మ 1000 తిరుపతి వచ్చినందుకు కూతురికి గిఫ్ట్ అని ఇప్పుడు ఎల్లప్పుడు 1000 రూపాయలు నేను తీసుకోను, ముందే చెప్తాను. అయిపోయింది 1000 రూపాయల కోసం వచ్చింది, మళ్ళీ బయలుదేరిపోతున్నాం అండి. కొన్ని సంచులు చూడండి. గీతమ్మ పూరి బాండా వేరేగా, నాకు చట్నీ వేరే. తాతను వదిలిసి వచ్చేస్తున్నందుకు ఏడుస్తుంది, అది తీసేస్తుందండి లోపల ఉన్న సామాన్లన్నీ. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీద అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఏట్నాలి నాకు మ్యాచింగ్ చేసావు, నువ్వేమని చెప్పు, నాకు మ్యాచింగ్ చేసుకున్నాను. నువ్వే అన్నావా? నా దగ్గర అంత భయమా? నేను ఆఖరికి అంటే మేము బయలుదేరుతున్నప్పుడు నేను ఒక డ్రెస్ వేసుకున్నాను, కావాలంటే బ్యాగ్ లో ఇప్పటికే ఉంది. ధర్ని ఏమన్నదంటే నేను వైట్ టీ షర్ట్ వేస్తాను, నువ్వు కూడా వైట్ పట్టుకో అని చెప్పేసి గోల్ పెట్టింది. ఎందుకు అనుకున్నాను, ఎందుకని చెప్పేసి నాకు ఇప్పుడు మళ్ళీ ఏమైతే ఏం తెలియనప్పుడు లాగా దాని మ్యాచింగ్. నేను ఇలా మ్యాచింగ్ వేసుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ అని అందరూ గుర్తుపడతారు. సార్ నీ వాళ్ళని చూపించాలి, పైన వరకు చూపించాను. ఏమైంది? ఎవరైనా పెళ్ళి 2 పిల్లలు ఉన్నారు, అలాగే అయితే తప్పేటి 2 పెళ్ళి పిల్లలు చేస్తాను. జీన్స్ వేసుకోవడం తప్పేటినానే పద్ధతులు. పెళ్ళైన వాళ్ళు పద్ధతులు పాటించబోతుంది, పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎలా పద్ధతులు పాటిస్తారు? అన్ని ఇలానే తప్పుడు చేస్తే పోనీ తప్పు చేసినావు దారిని అని జీన్స్ వేసుకుంటే తప్ప అంట. ఏంటండి అసలు ఆయన ఏ కాలంలో ఉన్నాం? ఇంకా మారింది, అప్గ్రేడ్ వర్షన్స్ ఇవన్నీ. ప్రో వర్షన్స్ ఇంకా తొందరగా అవుతాయి అనమాట. అప్గ్రేడ్ ని తట్టుకోలేకపోతే ప్రోని ఎక్కడ తట్టుకుంటాం. సో ఇంకా పాపకి అది తినిపిస్తుంది అనమాట, అది అల్లరి పెడుతుంది. సో ఇంకా మేము కూడా తినడానికి కిందకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అలానే షికార్ వెళ్దాం అనుకుంటున్నాం. ఎక్కడికి వెళ్తాం ఏదనేది వీడియో షూట్ చేస్తే స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు కంపల్సరీగా చూసి. అయితే టిఫిన్లు చేసిన తర్వాత పిల్లికి మేపుతాను అనమాట ఇలా వచ్చేసరికి. అది కూడా బాండలు తినేస్తుంది పిల్లి. పెద్దవి తినేస్తుందా? ఇందాక నువ్వు జీన్స్ వేసుకున్నానని అన్ని మాట్లాడినావని నేను మారిస్తాను అని డ్రెస్. ఇందాక టీ షర్ట్ వేసాను, ఇప్పుడు షర్ట్ వేసుకున్నా. దానికి బోల్డ్ తేడా. అలాగే అంటారండి. ఎందుకు లేడీస్ ఎంతమంది వేసుకోవట్లేదు? ఎలా ఉన్నాయని చెప్పే చూపించలే, చూడలే, ఫుల్ గా చూపి. థ్యాంక్ యూ. అందరం కట్టుకొని బయలుదేరిపోమన్నమాట ఎక్కడికొక దగ్గరికి. దామడాలు కట్టు. మా నాన్న వాళ్ళిద్దరు నా దగ్గరికి రారట. మీరు మళ్ళీ తిట్టకండి, మీ నాన్నకి ఇచ్చి నువ్వు పందిలా నడుచుకొని వస్తాను అని చెప్పి చాలా రాబంది నేర్చాను. అన్నీ ఉన్నారా? ఇంక మా అమ్మ హ్యాండ్ బ్యాగ్ ఒకటి. సో ఇంకా డీమార్ట్ ఇప్పటికి వచ్చామండి. తీరా చూస్తే బిల్లు 3500 అయింది. ఆయన ఇప్పుడు ఒక వింత ప్రపంచానికి తీసుకెళ్తారు అనమాట. ఏదో రెస్టారెంట్ అని చెప్పేసి తీసుకొచ్చారు, చూద్దాం అక్కడ ఏంటుంటాయో. నాని ఇప్పుడు ట్రైన్ మీద ఫుడ్ రాకపోలే. ఫైనల్ గా ఒక బ్యూటిఫుల్ రెస్టారెంట్ కి అయితే వచ్చాను అనమాట. తన్నుకుంటారు ఇక్కడ ఇలా అల్లాలు కొట్టుకుంటారు. చదువుకోవడానికి బుక్ ఇచ్చినట్టు ఆసనాల గ్రంథం అండి. కోచింగ్. యాక్చువల్గా ఈ రెస్టారెంట్ కొన్ని స్పెషల్ ఇదే అనమాట, దీనికోసం వచ్చాను. భలేగా ఎక్స్ప్రెషన్స్ మామూలుగా లేవన్నమాట. నవ్వుతుంది అలాగ చూసుకుని ఉండిపోతుంది. ఏంటి అనేవి రోబో ఏ ఫుడ్ వస్తుంది అందులో. మాత్రం ఓన్లీ ఆ రోబో కోసమే చూస్తుంది కదా. నువ్వు కూర్చుంటా దాని మీద పడుతుంది. పోతుంది. బాయ్ బాయ్.
ప్రాన్స్ ఫైనల్గా లాలీపాప్స్ కూడా తినేసాము. ఇప్పుడు బిర్యానీ వచ్చిందనమాట. ఆ రోబోటే తీసుకొచ్చింది. సో ఇంకా ఫుడ్ అయితే తినేసినామండి. మా లెనిష్ పాప కోక్ కోసం గించుకుంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి చూసారా సూప్, ఇది ఏంటంటారు దాన్ని ఎదురు బొంగులో తెచ్చి ఇచ్చారు అనమాట. సోంపు భలే ఉంది, డిఫరెంట్ గా ఉంది కదా. ఇప్పుడు అందరూ ప్లేట్లు గ్లాసులు అని స్టైల్ కి పోయారు, కానీ నన్ను బానే ఉంది. నేను ఇప్పుడు బిల్ ఎంత వేస్తారో తెలీదు. బిల్ వేసిన తర్వాత చెప్తాను ఎలా ఉంటుంది అని చెప్తాను. యాక్చువల్ గా గులాబ్ జామ్ రబడీ అన్నారు అనమాట ఈరోజు స్పెషల్ అంట, కానీ 275 రూపాయలు. గులాబ్ జామ్ రబడీ అంటే గులాబ్ జామ్ రబడీ అందులో వేస్తారు, అది కాస్ట్. రబడీ ఓకే, ఒకసారి నేను రబడీ చేశాను, అలాగే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఏది బాగుందన్న దాన్ని వెంటనే యూట్యూబ్ లో కొట్టేస్తుంది, రేపు వడ్డేస్తాండి అంటుంది. అది తినలేక సావాలి. నా వంటలు బాగా ఇండైరెక్ట్ చెప్తాను. డ్రింక్ తాగి వేస్ట్ అయిపోతుంది అంట. తల్లిల బాధలు అన్ని ఇలాగే ఉంటాయి. మా డాడీ వెళ్తామంట, నాది కాదు. ఈరోజు పండక్కి పిలిచారు కదా వాళ్ళదే అట. మా ఆదర్శ బిల్లు ట్రీట్ ఇప్పిస్తాను. కాస్ట్ కూడా రీజనబుల్ గానే ఉంది, మరీ ఎక్కువైతే కాదు. హై ప్రైస్ అయితే కాదు కదా. ఎక్కడున్న అంబియన్స్ కి పర్లేదు, వర్త్ వర్మ వర్త్. నా బాడీ నని నేను ఇప్పుడు ఎలాగొనంటే రాజులు యువరాణులు అంటారు కదా, దాంట్లోని ఒక రాణిలా ఉన్నాను. కాకపోతే రాణి ఏంటమ్మా అది కదులుతుంది మొఖం. జీన్స్ వేసుకున్నాను, సేమ్ ఇద్దరు ముఖాలు ఒకలాగే ఉన్నాయి. ఫౌంటైన్ ఎప్పటి నుంచో మా ఇంట్లో పెట్టుకుందాం అనుకుంటాను, కానీ మా ఆయన ఇల్లు కట్టాను అట్లా. నన్ను ఏంటని నువ్వు ఎక్కడెట్టుకోండి. ఇంకా ఈ రెస్టారెంట్ పక్కనే ఒక గేమింగ్ పార్క్ ఉందన్నమాట. గీతమ్మ అయితే అది చూసింది, ఇంకా ఒప్పుకోకపోతే లోపలికి తీసుకువెళ్ళి ఒక కార్ట్ అయితే తీసుకున్నా. 500 రూపీస్ కార్ట్ తీసుకున్నారు, అది కూడా డాడీయే తీసుకున్నారు. ఇంకా లెనిషమ్మ ఒకటి, గీతమ్మ ఒకటి ఆడుతున్నారనమాట. గీత్క ఒక గంటన్నర సేపు అనుకుంటా ఫుల్గా ఎంజాయ్ చేసిందండి. గేమ్స్ అన్నీ ఆడేసిందనమాట తనకు వచ్చినవన్నీ. ఇంకా ఒక గేమ్లో అది సక్సెస్ అవుతుంటే దాని ఆనందం చూడాలి. యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్లో చాలా నాయిస్ ఉంది, అందుకోసమే పెట్టలేదు, కానీ అదైతే బాగా ఎగ్జైట్గా ఫీల్ అయింది. ఇంకా గీతమ్మ కోసం మా ఆయన అయితే చాక్లెట్లు తీస్తాను. అయిపోయిందా? అయ్యయ్యో, ఈ గేమ్ బాగుంది యాక్చువల్లీ. 1 మినిటా? గీతమ్మ ఆడినంత వరకు ఆడిన తర్వాత మా ఆయన కూడా ఒక 2 గేమ్స్ ఆడారనమాట. బైక్ మీద ఎక్కి తను కూర్చోబెట్టి ఆడియడం, తర్వాత లినిషమ్మ ఇంకొక గేమ్ కూర్చొని ఆడడం. అది కొంచెం సేపు కూర్చుంటే దాన్ని లేపేసి ఇంకా గీతమ్మ కూర్చొని ఆడడం. అంటే 1 మినిట్ 2 మినిట్సే టైం ఇస్తారు కదా ప్రతి ఒక్క గేమ్కి. లాస్ట్లో అయితే ఒక 50 రూపీస్ ఉంది అని అంటే నేను మా ఆయన అయితే ఈ గేమ్ ఆడాము. ఈ గేమ్ పేరు నాకు ఐడియా లేదు, మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ గేమ్లో అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేశాను అనమాట. నేనైతే నాకు బాగా నచ్చింది. ఈసారి ఎప్పుడు వెళ్ళినా కంపల్సరీగా ఇది మా ఆయనతో ఆడాలి అని అనిపించింది అనమాట. దీన్ని ఏమంటారో తెలీదు. మా ఆయన అయితే 3 టైమ్స్ గెలిచారు నాతోని, నేనైతే ఒక్కసారే గెలిచాను అనమాట. నాకు యాక్చువల్గా ఈ గేమ్ ఆడడం కూడా రాదు, కానీ అలా చెప్తుంటే ఆడాను. బట్ నాకు వచ్చేసింది, నాకు ఆడడం వచ్చిందని తెలిసేసరికి గేమ్ ఓవర్ అయిపోయింది అనమాట. బాగా ఎంజాయ్ చేశాను ఈరోజు మాత్రం నేనైతే మాత్రం. మంచిగా ఫుడ్ దగ్గర గేమింగ్ జోన్ ఉండడం పిల్లలకి ప్లస్ అండి. ఎవరికైనా వస్తే మాత్రం కార్డులు గీయించుకొని తీసుకోవడం. బిల్లు పెట్టుకోవాలి, కానీ బాగుంది, బాగా ఎంజాయ్ చేసిన. బిల్లు అంతా మా డాడీయే కట్టారు అనమాట. అంతే, ఇదేట రెస్టారెంట్ బిల్ 1700 అయింది. ఈ గేమ్స్ వచ్చేసరికి 500, 2200 అయింది.
ఒక 3 గంటలకు 2200 సమర్పించి వచ్చాం అనమాట కదమ్మా లెనిస్క. ఇది ఆడిసింది ఒక 3 గేములు. నవ్వుతుంది సిగ్గుపడిపోతుంది. ఇంకా మా అమ్మాయిల ఇంట్లో కనుమ పండుగ ట్రీట్ అయితే అయిపోయిందండి. ఇంకా రాత్రికి బయలుదేరిపడమే మేము. ఈవినింగ్ ఒక 2 hours రెస్ట్ తీసుకొని ఇంక ఈవినింగ్ బయలుదేరిపోయి నైట్కి ఇంటికి వెళ్ళిపోతాం మళ్ళీ నర్సీపట్. ఈ డీమార్ట్లోనే ఎంత షాపింగ్ చేసాము నాని, అన్నీ ఒక్కొక్కటి బయటని పేర్చినాని. ఎవరు ఏటుకొన్నారో చెప్తాను నేను. అన్నీ అవసరం లేనివేనండి. టీ పొడి 200 బయటని కొంటే అది ఎవరు కొన్నది? గీత కొన్నది. 3 బస్సులు ఆట నాని. ఉన్నదే మనకి 2 పిల్లలని, 3 ఎందుకు నాని? అవి నాషు తీయు అవి నాకు. అదే బాక్స్ నేను పట్టుకెళ్తాను. చూడండి అన్ని తీసి నా మీద ఎట్టేస్తాను. ఎవరెవరు లేట్ కొన్నారు చెప్తాడట మీ నాన్న. 200 అది. చూడు రేటు 300. మాలాగా మీరు కూడా ఇంటికి వచ్చిన తర్వాత వస్తువులన్నీ తీసి ఎందుకు ఇవి కొన్నాము లెక్కెట్టుకుంటారో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కానీ అన్నీ అవసరమైనవి. అవసరం లేనివి ఏంటంటే ఇదిగోండి బొమ్మలు ఒకటే అవసరం లేదు. ఇది ఒక బొమ్మ, నెక్స్ట్ గీతమ్మ చేతిలో ఒక బొమ్మ 400. మిగతావన్నీ అవసరానికే కొనుక్కున్నవి. యాక్చువల్గా ఇది బస్సు. ఎందుకు ఈ బస్సు అక్క అనుకుంటారేమో, ఇది కాంపస్ బాక్స్ అనమాట. ట్రెండీగా బాగుందని చెప్పేసి 600. ఇది 200 వేసాడు. 400, 600, 700, అది 100. ఇది మా అత్తమ్మలకు కొన్నాము. ఇది జల్లిడి 45, 130, 2 కలిపి 1000. ఇగో ఈ 3 బస్సులు, ఈ బొమ్మ, గీతమ్మ చేతిలో బొమ్మ 1000, 2000. ఇది ఒక బొమ్మ ఎంత? 1200. ఇంకేటి ఎక్కడికి 2200. మిగతావి ఈ సామాన్లు, అలా లైటు, గ్లాసు అది 100. నావి 400. నువ్వు ఏమి 169, 100. చిన్న అది వేసుకుని తిరిగిన బ్యాగ్ నని, క్యారేజ్ బ్యాగ్ గీతమ్మ కోసము. ఇంటి దగ్గర ఉన్నవి రకానికి ఒకటి తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి. నెక్స్ట్ మీరు అన్నారు కదా మా ఆయనకు ఒకసారి బ్యాగ్ పంపిస్తే ధర్నాకి ఏటక్క బ్యాగ్ మరి అంత వరస్ట్గా ఉంది, ఆ బ్యాంక్ ఎంప్లాయ్కి అలాంటి బ్యాగుల్లో పంపిస్తాను అనేసి అందుకోసం ఇటువంటి బ్యాగ్ కొనాను అనమాట. బ్యాంక్ ఎంప్లాయ్కి మంచి బ్యాగ్లో పంపించాను నేను. ఎందుకునే మనకి ఇళ్ళల్లో లైట్లు ఉన్నాయి కదా, నేను స్విచ్ తెలుగు పోతుంది. బాగుంది అల్లచుడు. ఈ లైట్ కూడా బాగుంది. ఆ లైట్ చూపించి. అయినా మాకు ఇన్వర్టర్ కూడా ఉందండి. లైట్లు ఎందుకు కొన్నారో నాకు అర్థం కావట్లేదు. సీతారాంపురంకా వాళ్ళకి ఇన్వర్టర్ ఉంది. ప్యాకెట్ ఆడటానిక ఎలాంటి సిన్నులో తెలీదు. సో ఇంకా మేమైతే బ్యాగులు గట్ట అన్నీ సర్దిసామండి. గుడ్లు, రుబ్బులు, చట్నీలు, సాంబార్లు అన్నీ కట్టారనమాట. బ్యాగులన్నీ పట్టుకొని వెళ్ళిపోవడమే. యాక్చువల్గా తెచ్చిన 2 బ్యాగులు అండి. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి నువ్వు ఎన్ని బ్యాగులు మీకు నేను చూపెత్తాను చూడండి. ఒక 5-6 వచ్చాయి మళ్ళీ. ఇదేదో 6-7 రోజులు క్యాంప్ లాగా. అదేటు ఈ వైజాగ్ వచ్చి వెళ్తే ఎన్ని కొప్పలు బ్యాగులు అయిపోతాయో తెలీదు. మళ్ళీ ఇవన్నీ సర్దుకోవాలి రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత. ఎట్రా బాబు ఈ బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. బట్ ఎనీవే నా కోసమే కదా. రుబ్బులన్నీ వరుసగా 4-5 రోజులు వాడుకోవచ్చు. ఆ గుడ్లు వచ్చేసరికి ఒక 15 రోజుల వరకు పనికొస్తాయి. అక్కడ నుంచి తెస్తారు కానీ ఇక్కడ కొనడం ఏంటి? ఇప్పుడు కొత్తగా ఇవన్నీ కొత్తగా బాగుంది. అయినా ఇప్పుడు ఎందుకు ఎవరైనా ఏదైనా దానికి అకేషన్కి వస్తా. తిరుపతిలో వచ్చినందుకు కూతురికి ఇష్టాడు.
పనిలేదు అందుకు వెళ్ళిపోయారా నేనే కదా ఎల్లు అన్నారే. అదే చల్లగొట్టండి మీకు ఏదో ఒకటి ఇవ్వాలని అన్నది అదేనా ఏంటి ఎందుకు ఎవరికి చెప్పారు నవ్వుతారు ఎవరు ప్రతిదానికి అన్నిటికీ ఇచ్చేస్తాడు మ్యాన్ ఇప్పుడు వెళ్ళినప్పుడు 1000 రూపాయలు అయితే నేను తీసుకొని ముందే చెప్తాను అయిపోయింది 1000 రూపాయల కోసం వచ్చింది మళ్ళీ పరువు తీసి నేను పచ్చి పక్కన ముందే లెక్క చేస్తున్నా 1000 రూపాయలు డేట్ కొనాలని వెళ్ళాము ఇది ఇచ్చారు కదా సరిపోయింది అదే సాయంత్రం అక్కడ నర్సిపట్నంలో లెక్క వేసింది సీటు రాసుకుందాం టిక్ పెడుతుంది ఒకటి బయలుదేరిపోతున్నామండి కొన్ని సంచులు చూడండి ఇది గుడ్లది అనమాట ఇవి నా జీన్ ప్యాంట్లు అన్ని మొన్నే తీసుకెళ్దాం అనుకున్నాను బట్ ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్తున్నాను మొన్న తీసుకెళ్ళం అవ్వడం వల్ల ఇవి మేము తెచ్చుకున్న బ్యాగ్ ఈ 2 డీమార్ట్ లో కొన్ని సామాన్లు ఈ బ్యాగ్ వచ్చేసరికి మా అయింది ఇంకా కిందన వచ్చేసరికి రుబ్బులతో ఒక సంచి రెడీ అవుతుంది అనమాట ఇలా ఉంటది సర్దాను మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇవన్నీ సర్దాలి గీతమ్మ పూరి బోండా వేరాగా నాకు చట్నీ వేరాగా రుబ్బులు వేరాగా చట్నీలు వేరాగా ఇడ్లీలు కూడా కట్టారండి లాస్ట్కి సో ఇప్పుడు అన్నీ సర్దేస్తున్నాం అనమాట సో టైం అయితే 7:30 దగ్గర అయిపోతుంది ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి పడుకుంటూ పోద్ది గీత గుడ్ గర్ల్ ఇది చూడ ఈ ఇంటి దగ్గర ఇచ్చిన సార్ మళ్ళీ ఎక్కడ తీసేసుకుంటాండ్రు విశాల్ తాతను వదిలిసి వచ్చేస్తున్నందుకు ఏడుస్తుంది అసలు ఎలా ఏడుస్తుందో తెలీదు వాళ్ళ తాతను వదిలిసి రానని ఒకప్పుడు గీతమ్మలా తయారైంది లెనిషా ఇప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట లెనిషా ఇలా ఏడుస్తుందని నేనైతే మాత్రము లేనమ్మా ఇచ్చుడు ఏమైంది తాత కావాలా ఏమైంది తాత కావాలా నీకు డబ్బులు ఇచ్చాడు వాళ్ళ తాత మళ్ళీ 50 రూపాయలు ఇద్దరికి పప్పులు కడుక్కు దానికి వందా అదిగో దానికి వందా దీనికి 50 ఇందాక నాకు 1000 రూపాయలు ఇందాక తిరుపతి వెళ్ళి వచ్చినందుకు వెండి గిన్ని చూడండి ఎన్ని పెడతారో ఎన్ని చేస్తారో పాటల వేస్తారు పార్టీయా నీకు కావాలా అది ఎలాగో ఇచ్చారు ఇందాకే చెప్పాను రెస్టారెంట్లో తీసుకెళ్ళి ఫుడ్ మంచిగా తిన్నాను అంతే వాళ్ళకి అదొక సరదా ఆడపిల్లకి చూసుకుంటే బాగుంటుంది వాళ్ళకి బాగుంటుంది మనకి బాగుంటుంది అని చెప్పేసి ఏనాడు తక్కువ చేయలేదు చెప్తున్నా అత్తోరైనా సరే కన్నోరైనా సరే నన్ను బాగా చూసుకుంటారు ఇద్దరు కూడా నేను అదృష్టవంతురాలు ఇటు పక్క కూతురుగా ఇటు పక్క కోడలుగా నెక్స్ట్ మా ఆయన మళ్ళీ ఫీల్ అయిపోతుంది ఇటు పక్క భార్యగా కూడా నేను అదృష్టవంతురాలు బాగా చూసుకుంటాడు ఏంటనే నాకే అదృష్టం లేకుండా పోయింది ఓ నీకేమి నిన్న అలాంటి మంచి భార్య వచ్చింది కదా ధరణి నువ్వు చెప్పుకోకూడదు ఆ మాట నేను చెప్పాలంటావేమో నువ్వు నీకు మంచి కుయ్యత్తులుగా ఉంది బతుకు చెక్క బండి కాదు నువ్వేం నన్ను ఫేమస్ చేయక్కర్లేదు వెళ్ళక్కర్లేదు నాన్న సెల్ల యాక్చువల్గా మేము జర్నీ చేస్తున్నప్పుడు ఏంటంటే ఇలాగ ఏవో ఒకటి మాట్లాడుకొని అలా వెళ్ళిపోతామండి మాకు మాక్సిమం కాలక్షేపం అయిపోద్ది అనమాట టైం కూడా తెలియదు కదనని మనకి ట్రావెలింగ్ లో ఏనాడు టైం తెలియదు అనమాట ఈ పిల్లలు అల్లరా గోల మా గోల ఇలా ఉంటది 2 minutes చూడండి అయిపోయింది ఆల్రెడీ వీడియో షూట్ చేస్తాను ఇలాగే మాట్లాడుతున్నాము ఏంటన్నా కొంచెం చల్లు చూచుకుంటావా చల్లలే కొంచెం సేపే చూడాలి ఎక్కువ చూడకూడదు ఎక్కువసేపు సెల్ చూస్తే జలుబు దగ్గు జలుబు అన్నీ వచ్చేస్తాయా బ్లడ్ కూడా వస్తుంది నాన్న అంటే మొన్న వాళ్ళ స్కూల్లోని ఒక యాక్టివిటీ చేయించారనమాట అంటే ఫోన్ చూస్తే బ్లడ్ కన్నుకు వస్తుంది దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పేసి ఒకటి చేశారు వీడియో కంటెంట్ తోని అప్పటి నుంచి గీతమ్మ కొంచెం చూస్తాను ఎక్కువ చూడను ఎక్కువ చూస్తే బ్లడ్ వచ్చేస్తుంది అని చెప్తుంది అనమాట ఒక ఊరు పోతే ఒక ఊర్లో జాతర అవుతున్నాడు కదా ఈ మధ్య మనం పండగ నుంచి వచ్చిన కాడి నుంచి ఎక్కడో ఒక దగ్గర జాతరలు జరుగుతున్నాయి పండగ అయిపోతే జాతరలు అవుతాయి ఓకే ఓకే మరి మన నర్సీపట్నంలో అవుతుంది అంటే చూడాలి మరి అయిపోయి లాస్ట్ ఇయర్ అయింది ఓకే నేను గీతం వెళ్ళాం అవును ఒకసారి వెళ్ళావు గీతమ్మని తీసుకొని నాకు హెల్త్ బాగోకపోతే అవునా ఇలా అవుతుంటాయి కదా అలా అయితే మంచిదే మేము వెళ్ళేసరికి జాతర ఉంటే ఒక రౌండ్ వేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం
తిరగడం ఎంత సరదావో తెలియదు, కానీ ఎంతవరకు లైట్లు పెట్టారు కదా నాని, చాలా దూరం పెట్టారు. ఇంటికైతే వచ్చేసామండి. ఇప్పుడైతే మా నాన్న ఇడ్లీలు ఇచ్చారు, తాలింపు పెడుతున్నాను. బయటనైతే ఏం తినలేదు. ఇదిగోండి మార్నింగ్ ఉన్న ఇడ్లీలు తాలింపు పెట్టేస్తా ఫాస్ట్ వేడి వేడిగా తినేయవచ్చు. చట్నీలు కూడా ఇచ్చారు. ఫ్రిడ్జ్ చూపిస్తే చూడండి ఫుల్గా నిండిపోయింది. సో ఇవన్నీ పెరుగు బకెట్లు అనుకుంటున్నారా? ఈ బకెట్లలోనే ఇది చట్నీ, టమాటా చట్నీ, నెక్స్ట్ వెనక్కి సాంబారు, ఇది పెరుగు డబ్బా మాదే, మేము కొన్నిది నిన్న మొన్న. సో ఇది వచ్చేసరికి గుడ్లు అనమాట, ఇది రుబ్బు. సో అక్కడి నుంచి తెచ్చినవి అయితే ఈ సామాన్లు ఒక 5 days వరకు కంపల్సరీగా వస్తాయండి ఇవన్నీ. ఇప్పుడైతే ఇడ్లీలు తాలింపు పెట్టేస్తా ఫాస్ట్గా. ఇంకింటికి వచ్చిన చీకట్లు ఉంచారు మా ఆయన. ఏంటి నువ్వు అబ్బా వెళ్తురు, ఇందాక లైట్లు ఎందుకు కొన్నావు, అనవసరం కొన్నావు అని అన్నాను అనమాట. అందుకోసం ఇప్పుడు ఇంట్లో లైట్లు ఆపేసి ఓసి ఏ లైట్లు వేస్తాను. వద్దు గబుక్కుని పగిలిపోద్దు నాని ఎత్తుతుంది చూసే. పగిలిపోతుందమ్మా, ఇచ్చి నాన్నకిచ్చి గీత చాలు. ఇప్పుడు ఇంకొక లైట్ గల ఓపెన్ చేసేసి వస్తాయి. ఓకే నేను దాని దగ్గర తీసుకోమ్మా, నాని లెనిష దగ్గర తీసుకో. వద్దు అమ్మో చీకటి అయిపోయింది. వావ్ ఏంటది, ఏ కలరు? వైట్. గుడ్ గర్ల్. బాగుందిలేండి కదా, అవును. తీసేస్తుందండి లోపల ఉన్న సామాన్లన్నీ. రేపు సర్దుతాను కదమ్మా, ఇప్పుడు ఎందుకు నువ్వు అన్నీ తీస్తున్నావు లేనిషా? పగిలిపోగల. ఇప్పుడే సర్దేస్తాను రీళ్ళు చూడండి ఎలా చేస్తారు. ఇప్పుడే వచ్చారా, ఇల్లు ఎలా అయిపోయింది అప్పుడే. వెళ్తాను ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇడ్లీలు తాలింపు పెట్టేస్తే తినేసే పడుకుని పోతా. ఈ వీడియో కూడా ఎక్కడితే అన్ చేసేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. ఓకేనా, బాయ్. థ్యాంక్ యూ.